Dear students, today we shall discuss the other part of properties of triangles, that is, triangles versus circles. ఈరోజు త్రిభుజ ధర్మాలలో వేరొక భాగం అని ఎందుకంటామంటే, ఇంతకుముందు భుజాలకి కోణాలకి మధ్య ఉన్న నిష్పత్తిని, మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకున్నాం. ఇప్పుడు ఒక త్రిభుజానికి సంబంధించి ఎన్ని వృత్తాలు ఉంటాయి, ఆ వృత్తాలకి త్రిభుజ భుజాలకి కోణాలకి ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉంటాయి అనేది వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. వై వీ హ్యావ్ కాల్డ్ దిస్ వన్ యాజ్ అదర్ పార్ట్ మీన్స్ సో ఫార్ వీ హ్యావ్ స్టడీడ్ ది రిలేషన్ బిట్వీన్ sides and angles of a triangle. Now in this, the relation between sides, angles and circles of a triangle. That's why this is called other part of properties of triangles. What is that one? Let us see. For example, suppose this is the triangle. A circle that passes through all the three vertices of the triangle is called circumcircle. Circumcircle. Telugulo parivruttamu. How to define this one? A circle that passes through all the three vertices of the triangle. ఒక త్రిభుజము యొక్క మూడు శీర్షముల గుండా పోయే వృత్తాన్ని ఏమంటామండి? పరివృత్తము అంటారు. ఇట్స్ రేడియస్ ఈజ్ బీయింగ్ డినోటెడ్ బై, సపోజ్ దిస్ ఈజ్ ది సెంటర్, లెట్ us say center, then this is called radius, capital R. You can take up even like this also. So capital R always represents radius of circumcircle. పరివృత్త వ్యాసార్థము. పరివృత్త వ్యాసార్థము represents radius of circumcircle. Now, the relation among these three sides and three angles with respect to this radius of circumcircle can be denoted by certain set of rules. ఇప్పుడు త్రిభుజము యొక్క భుజాలు ABC మరియు కోణాలు క్యాపిటల్ ABC, వ్యాసార్థము R, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలపటానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇంతకు మునుపు చెప్పినటువంటిది A by sin A equal to B by sin B equal to C by sin C equal to 2 capital R. అలాగే delta equal to area of the triangle ABC by 4 capital R. Delta is equal to ఎంత? ABC by 4 capital R. R equal to ABC by 4 delta. ఇది క్యాపిటల్ ఆర్ తో ఉండేటటువంటి రిలేషన్స్ ని చెప్పేటటువంటి రూల్స్. A by sin A, ఈ మూడు కూడా వాస్తవానికి ఇంతకు ముందే నేర్చుకున్నాం. Already we have studied these three. In addition to these three,
This circle is called incircle. అంతర్వృత్తము. అంతర్వృత్తము. దేన్ని అంతర్వృత్తం అంటాం? వాట్ ఈజ్ మెంట్ బై ఇన్సర్కిల్? The circle that touches all the three sides of the triangle internally is called incircle. ఒక వృత్తము త్రిభుజము యొక్క భుజాలన్నిటినీ అంతరంగా స్పృశిస్తే, అంతరంగా అంటే లోపలి వైపున స్పృశిస్తే దాన్ని అంతర్వృత్తము అంటాము. అంటే దీనికి తేడా ఏమిటి? దిస్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ఆల్ ది త్రీ వర్టిసెస్, వెరాజ్ దిస్ సర్కిల్ ఈజ్ టచింగ్ ఆల్ ది త్రీ సైడ్స్. ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. The smaller represents smaller radius of incircle. అంతర్వృత్త వ్యాసార్థము. రేడియస్ ఆఫ్ ఇన్సర్కిల్, అంతర్వృత్త వ్యాసార్థము, స్మాల్ ఆర్. Now what are the rules, supporting rules to small r? Small r equal to delta by s. Delta means area of the triangle and s means a plus b plus c by 2, where delta area, s a plus b plus c by 2. ఏరియా అంటే వైశాల్యము, ఎస్ అంటే ఏమిటండి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనే దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లా. ఏ ఈజ్ వన్ సైడ్, బి ఈజ్ అనదర్ సైడ్, సి ఈజ్ థర్డ్ సైడ్. ఏ ఒక భుజము, బి ఒక భుజము, సి ఇంకొక భుజం. సపోజ్ దిస్ ఈజ్ ది ట్రయాంగిల్. Here is a circle that touches all the three sides externally. All the three sides externally. బయట వైపుని ఇలా టచ్ చేస్తోంది అనుకో. Then this is called ascribed circle. తెలుగులో బాహ్య వృత్తము. ascribed circle, బాహ్య వృత్తము. దీని radius of this ascribed circle is r1. Similarly, you can draw another circle here. You can draw another circle here. Therefore, there will be 3 ascribed circles to any triangle. బాహ్య వృత్తాలు ఒక త్రిభుజానికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎందుకని? ఇది కూడా స్పృశిస్తోంది, కాకపోతే బయట వైపున స్పృశిస్తోంది. వేరాస్ ఇది లోపల వైపున స్పృశిస్తోంది. అంతర్వృత్త వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ తో సూచిస్తాం. బాహ్య వృత్త వ్యాసార్థాలని r1, r2, r3లతో సూచిస్తాం. Internal radius or radius of incircle is being denoted by small r. Radius of ascribed circles is being denoted by r1, r2, r3. Now, based on these 3, let us write down the list of rules related to r, r1, r2, r3. There are 3 types of sets of rules in general.
related to small r, r1, r2, r3. The list of rules we shall discuss. Small r equal to, our first rule is small r equal to delta by s. R1 equal to delta by s minus a. R2 equal to delta by s minus b. R3 equal to delta by s minus c. What are R1, R2, R3, R1, R2, R3? Small r is radius of in circle. R1 is radius of one ascribed circle. R2 is radius of other ascribed circle. R3 is radius of third ascribed circle. Okay. Now, R అంటే అంతర్వృత్త వ్యాసార్థము, R1 ఒక బాహ్య వృత్త వ్యాసార్థము, R2 రెండవ బాహ్య వృత్త వ్యాసార్థము, R3 మూడవ బాహ్య వృత్త వ్యాసార్థం. బాహ్య వృత్త వ్యాసార్థాలన్నీ సమానంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా బై ఎస్, R1 ఈక్వల్ టు ఫార్ములా డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 equal to delta by s minus b, R3 equal to delta by s minus c. In the same way, small r equal to s minus a tan a by 2. దానికే ఇంకొక ఫార్ములా s minus b tan b by 2, s minus c tan c by 2. Small r equal to s minus a tan a by 2, s minus b tan b by 2, s minus c tan c by 2. Small r equal to దీనికి ఇంకొక ఫార్ములా 4r sin a by 2, sin b by 2, sin c by 2. 4r sin a by 2, sin b by 2, sin c by 2. In the same way, for R1 and R2 also, we are having list of rules like this. R1 equal to s tan a by 2. R2 equal to s tan b by 2. R3 equal to s tan c by 2. R1, R2, R3. Sir, which rule is to be taken based on the requirement? Here you want to express either R or R1 or R2 or R3 in terms of tan. Better we go for this one. అంటే R కానీ R1 కానీ R2 కానీ మనం R3 కానీ రాయాలి అని అన్నట్లయితే, దేనిలో రాయాలి అన్నట్లయితే tan పదాలలో రాయాలి అన్నట్లయితే దానికి సరి అయినటువంటి ఫార్ములా s tan a by 2, s tan b by 2, s tan c by 2. సేమ్ r, r1, r2 ఈ కాంబినేషన్ r1 4r sin a by 2, sin b by 2, cos c by 2. 4r sin a by 2, cos b by 2, cos c by 2. R2 4r cos a by 2, sin b by 2, cos c by 2. R3 4r cos a by 2, cos b by 2, sin c by 2. అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? R అన్నప్పుడు అన్ని సైన్స్, R1 అన్నప్పుడు మొదటిది సైన్ మిగతావి కాస్, R2 అన్నప్పుడు రెండవది సైన్ మిగతావి కాస్, R3 అన్నప్పుడు థర్డ్ది సైన్ మిగతావి కాస్. When it is R, all are sine ratios. When it is R1, first is sine, rest of the two are cos. When it is R2, second is sine, rest of two are cos. When it is R3, third is sine, the rest of the two are cos. Based on these ones, let us work out
some problems. Let us see the exercise. Write down here. Express sigma r1 cot a by 2 in terms of S. Express sigma r1 cot a by 2 in terms of S. Problem number 1. Express sigma r1 cot a by 2 in terms of S. Sigma r1 cot a by 2 in terms of S. That is the problem. Sigma r1 delta by S minus a cot a by 2 S into S minus a by delta. This one cancel, delta cancel, sigma S means 3S. How did you obtain 3S? When you expand this one, here I will write down R1 cot A by 2 plus R2 cot B by 2 plus R3 cot C by 2. Obviously, if you write down the expanded version, delta by S minus A into S into S minus A by delta. Delta by S minus B into S into S minus B by delta. Delta by S minus C into S into S minus C by delta. When you simplify these ones, S plus S plus S results 3S. Show that sigma A cot A equal to 2 into capital R plus small r. 2 into capital R plus small r. That we have to show. This is problem number 2. Sigma A cot A means A cot A plus B cot B plus C cot C. Cos A by sin A. B into cos B by sin B. C into cos C by sin C. Here, A is 2R sin A plus 2R sin B cos B plus 2R sin C cos C by sin A here, sin B here, sin C here. Here naturally you may ask one question. Sir, sin A cancelled. Suppose angle A is 0, then sin 0 is 0. Here also sin 0 is 0. 0 by 0. How can you cancel that one? In this chapter, A can never be 0 because the heading of the chapter is properties of triangles. If one angle is 0, there is no triangle at all. ఇక్కడ sin A క్యాన్సిల్ చేస్తున్నారు కదా సార్. ఒకవేళ A 0 అయితే sin 0 ఎంత 0 కాబట్టి 0/0 క్యాన్సిల్ కాదు కదా. అలాంటి సందర్భంలో ఇక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకని? అభ్యాసం పేరే త్రిభుజ ధర్మాలు. త్రిభుజము అనంగానే యాంగిల్ ఉండాలి. ఏ యాంగిల్ 0 అయినా అక్కడ త్రిభుజం అనేది ఉండదు. అంటే ఏ గాని బి గాని సి గాని 0 అయ్యే ప్రస్తావనే లేదు. అందుకని ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. 2R కామన్ తీస్తే కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి. ఇక్కడ 2R ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి వాల్యూ 1 plus 4 sin A by 2 sin B by 2 sin C by 2. Reason rasuna, since A plus B plus C equal to 180 implies cos A plus cos B plus cos C equal to
4 sin 1 plus 4 sin A by 2 sin B by 2 sin C by 2. This is the rule that we have studied in transformations of trigonometry. A plus B plus C 180 అయితే cos A plus cos B plus cos C వాల్యూ 1 plus 4 sin A by 2 sin B by 2 sin C by 2 అవుతుంది. ఇది ఎక్కడ చదువుకున్నాం? గుణన సంకలన పరివర్తనాలు అనే చాప్టర్లో చదువుకున్నాం. Then naturally you may ask, sir, A plus B plus C equal to 180 he did not give. How can you take up? Properties of triangles means the most important property of the triangle is sum of all angles in a triangle is always equal to 180. త్రిభుజ ధర్మాలు, త్రిభుజానికి ఉన్నటువంటి ముఖ్యమైన ధర్మాల్లో ఏమిటి? A plus B plus C కోణముల మొత్తం ఎప్పుడూ కూడా 180 డిగ్రీలు. హియర్ ఈ R అలా ఉంచి 2 అలా ఉంచి Rతో మల్టిప్లై చేయండి. 4R sin A by 2 sin B by 2 sin C by 2. 2 into R plus ఇదేమవుతుందండి? స్మాల్ r విచ్ ఈజ్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ రూల్ సాధ్యమైనంత ఎక్కువ ప్రాబ్లమ్స్ లో వస్తుంది కాబట్టి బెటర్ టు రిమెంబర్ దట్ వన్. యు కీప్ దిస్ పాయింట్ always in mind. When A plus B plus C equal to 180, cos A plus cos B plus cos C is always equal to 1 plus 4 sin A by 2 sin B by 2 sin C by 2. That we have used here. Naturally, in examinations also, can we use this one, sir? No doubt you can use. But if you want to go for conventional procedure, better to prove this result also, as we have already proved that result in transformations, we are making use of that one. So ఇక్కడ ఇది ఎగ్జామినేషన్స్ లో కూడా మనం ఇట్లా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇది స్టేట్ చేసి రాయొచ్చు. నిజానికి ఇదొక్కటి కూడా ఒక ఇండివిజువల్ ప్రాబ్లం గా మనం గతంలో చేయటం జరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాము. సో ఇన్ దీస్ కండిషన్స్ 2 into capital R plus small r, which is our right hand side value. Next problem. Prove that 1 by R minus 1 by R1, 1 by R minus 1 by R2, 1 by R minus 1 by R3 equal to ABC by delta cube 4R by R square S square. 4R by R square S square. ఈ రెండు ప్రూవ్ చేయాలి. స్మాల్ r ఫార్ములా డెల్టా బై S. 1 by R means S by delta. This is S minus A by delta. S by delta, S minus B by delta. S by delta, S minus C by delta. S minus S plus A by delta. S minus S plus B by delta. S minus S plus C by delta. So, ABC by delta cube. That's what they asked us to prove. That only can be written like this. Then how to write? ABC equal to 4R delta. There is another rule. By delta cube. Delta in delta cube by delta square times 4R by delta equal to RS. How? Here we wrote R equal to delta by S means delta equal to how much? RS. That's what we have used.
which is our RHS. Okay, this is the result that we can prove by using just the simple formula. What are those formulae? Small r equal to delta by s, r1 equal to delta by s minus a, r2 equal to delta by s minus b, r3 equal to delta by s minus c. By applying those three rules, after simplification, we got this one. One part is over. For ABC, we can use 4r delta as a formula. 4r delta by delta cube. What is 4r delta? ABC by 4r is delta that we have proved. So, ABC equal to 4r delta. Delta cancelled in delta cube by delta square times. With this, delta equal to RS. How? R equal to delta by S. Delta equal to RS. So, in the place of delta square, write down RS whole square, which gives us 4R by RS whole square. That is our right hand side. With this, we conclude this session. In the next session, we shall discuss few more problems.